ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తప్పక వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏంటో ఒకప్పుడు బాగా బతికాం, మంచి పేరునుంది. ఇప్పుడు పేరంతా కోల్పోయాం. మా జీవితంలో మంచి పేరు అనేది లేకుండా పోయింది. మా బిడ్డల వల్ల మంచి పేరు లేకుండా పోయింది. నా భర్త వల్ల మంచి పేరు లేకుండా పోయింది. నా భార్య వలన మంచి పేరు లేకుండా పోయింది. లేదా కుటుంబంలో జరగరాని కార్యం జరగడం బట్టి మంచి పేరు అంతా కోల్పోయాం. ఎప్పుడు వస్తుందో ఏమో ఈ మంచి పేరు మా జీవితంలో తిరిగి మేము పొందుకోగలమా లేదా? భూమి మీద మేము బ్రతికుండి వ్యర్థం. ఇంకెప్పుడు మేము ఈ మంచి పేరును పోగొట్టుకున్న మంచి పేరును మళ్ళా మేము మా జీవితంలో తెచ్చుకోలేమేమో అని ఉదయకాల సమయంలో దిగులుతో సతమతం అవుతున్నావా? దేవుడు నిన్ను ప్రేమించి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. దేవుడంట భూమి మీదనున్న జనులందరి దృష్టికి మొట్టమొదటిగా ఖ్యాతిని, రెండవది మంచి పేరును తెప్పిస్తాడంట. తెప్పించేది అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోయిందాన్ని మళ్ళీ తీసుకొస్తాను. దేవుని నమ్ము, ఆయన పాదాలని పట్టుకో. ఇప్పుడే వాక్యం వింటున్న ఈ సమయమే ఆయన పాదాలని పట్టుకొని క్షమాపణ కోరి, ఇక మీదట ప్రభువా నీ మార్గములో నడుస్తాను, నేను చేసిన పొరపాటును లేదా పాపాన్ని బట్టి మంచి పేరంతా కోల్పోయాను, దయచేసి ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, తిరిగి నాకు మంచి పేరు దయచే ప్రభువా అని నువ్వు అడగగలిగితే దేవుడు అంటున్నాడు, ఏదో ఒక చిన్న గుంపు మధ్యనో, నీ బంధువుల మధ్యనో, నీ స్నేహితుల మధ్యనో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో మాత్రమే కాదు, భూమి మీదనున్న జనులందరి దృష్టికి దేవుడు నీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పిస్తాడంట. ఎంత గొప్ప దేవుడు కదండి. రా, ఈ దేవుని దగ్గరికి రా. తిరిగి నువ్వు కోల్పోయిన సమస్తాన్ని దయచేయడం మాత్రం కాకుండా నీ ఖ్యాతిని మంచి పేరుని తెప్పించబోతున్నాడు. నీ కుటుంబంలో మంచి పేరు, నీ బిడ్డల జీవితంలో మంచి పేరు, నీ వ్యాపారంలో నీకు ఒక మంచి పేరు, నీ పరిచర్లో, నీ సేవలో మంచి పేరు దేవుడు తెప్పించబోతున్నాడు. ఈ మాట నమ్మి దేవుని పాదాలను పట్టుకొని ఆయన ఇచ్చు ఆశీర్వాదాన్ని అనుభవించుదుముగాక. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి నీకు వందనాలు. భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీ ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాను, ఇదే యెహోవా వాక్యం. ఎంతమంది అయితే ప్రభువా నాకు ఖ్యాతి మంచి పేరు కావాలి ప్రభువా నాకు తెప్పించు అని ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ప్రభువా మొట్టమొదటిగా పాపమంతటిని, పొరపాట్లన్నిటిని క్షమించి కోల్పోయినటువంటి ప్రభువా ఖ్యాతి మంచి పేరును మరలా నువ్వు తెప్పించమని నేను బ్రతిమలాడుతూ యేసు నామములో అట్లు తెప్పించినందుకు మంచి పేరును బట్టి నిన్ను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.